ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 12వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క తులా రాశి వారు ఒకరిని అయితే మీరు కలుసుకోబోతున్నారు. ఇక ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే ఈ రోజున ఈ యొక్క తులా రాశి వారు ఏ వ్యక్తిని కలవబోతున్నారు అనే విషయాన్ని మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులా రాశి వారి జాతకంలో అయితే శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనస్తత్వమే మిమ్మల్ని అన్ని విధాలుగా భగవంతుడి అనుగ్రహంకి పాత్రులయ్యే విధంగా చేయటానికి కలిగినటువంటి కారణం. జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. ఆర్థికపరమైనటువంటి అంశంలో మీరు ఊహించినటువంటి విధంగా ధనలాభం మిమ్మల్ని వరించేలా చేస్తుంది. ఆర్థిక వృద్ధి సాధించడానికి ముందు ముందు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలున్నా గురువు గారు వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశి వారు గుణగణాలు మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారు చాలా గంభీరంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వీరిలో కొంతమంది డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. చాలామంది అయితే ఎక్కువ శాతం అయితే గమనించినట్లయితే గనక వీళ్ళు చాలా మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. ఈ యొక్క తులా రాశి వారు తండ్రి తరపున నుంచి కానీ, తల్లి తరపున నుంచి కానీ ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి వీరికి కొంతమంది డబ్బులో పెరిగినటువంటి వ్యక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులా రాశి వారిది. ఇక ఈ రాశివారు చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాల్టి రోజు పెద్ద పెద్ద పనుల నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఒక్క రూపాయి విలువ ఏంటో, ఆ యొక్క కష్టం విలువ ఏంటి అనేది వీరికైతే బాగా తెలుసు. అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులా రాశివారు. కష్టించే మనసు అంటే మనస్తత్వం, నీతి నిజాయితీగా ఉంటారు. ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం అయితే ఎప్పుడు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి చాలా అంటే చాలా ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇలాంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఇక ఈ తులా రాశి వారికి రాబోయే రోజుల్లో అయితే అనేక రకాల లాభాలైతే కలగబోతున్నాయి. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తారు. అదృష్టం సహకరిస్తుంది. ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డబ్బు పరంగా, సమస్యల పరంగా అన్నీ కూడా పరిష్కారం అనేది ఈ సమయంలో అవుతాయి. ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటంతో పాటు శుక్రుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తే ఇంకా మీకు మంచి మేలు జరుగుతుంది. విద్యార్థులకు అదృష్టంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజంలో చక్కగా పేరు ప్రతిష్టలైతే కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి
ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుంటారు. ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి జాతకుల వారు, ఈ తులా రాశి వారిలో ఎవరైతే పుట్టారో ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వ్యతిరేక కోణంలో ఆలోచనకు తావు అనేదే ఇవ్వరు. పోటీ పరీక్షల విద్యార్థులు విజయాలనైతే సాధిస్తారు. రాశివారు విందులు, వినోదాలు పాల్గొని సమయాన్ని అయితే ఈ యొక్క తులా రాశివారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరి ఇన్‌కమ్ అయితే కూడా భారీగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. టూర్స్‌కి కూడా వెళ్తారు. విద్యార్థులకు మంచి చదువు ఫలితాలైతే రాబోతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగానే ప్రిపేర్ అయ్యి అనుకోండి. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులైతే కలగవు. సమస్య నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు ఈ యొక్క రాశివారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలను ప్రారంభించే ఛాన్స్ కూడా ఈ రాశి వారికి ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. కెరియర్ పరంగా మంచి విద్యార్థులను నమోదు చేస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పదోన్నత అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి రావడం, వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాల్లో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమయం అయితే అని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి జీవితంలో ఆనందం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు, ఎన్నో బాధలు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మీ టైం మీదని చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉంటారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాటు గురువును పూజిస్తే రాబోయే రోజుల్లో మరింత శుభ ఫలితాలైతే మీరు చూడబోతారు. చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి అనేక లాభాలైతే తెచ్చిపెడతాయి. సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలను పొందుకుంటారు. ఆర్థికంగా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులా రాశి వారికి ఆగస్టు 12వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ తులా రాశి వారు ఒకరిని కలుసుకోబోతున్నారు. ఇంతకు ఎవరిని కలుసుకోబోతున్నారు అంటే మీ జీవిత భాగస్వామి అవునండి. మీరు వింటుంది నిజమే. వీరు ఎటువంటి వారైనా సరే పురుషులైనా స్త్రీలైనా మీ యొక్క ఆపోజిట్ జెండర్‌ని మీ జీవిత భాగస్వామిని ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. అది మీకు కూడా తెలియదు. వారు మీకు రాబోయే రోజుల్లో మీ జీవితంలో పార్ట్నర్‌గా అవుతారండి అనుకోండి. మీ యొక్క పరిచయం కొత్త పరిచయం వల్ల మీకు ముందు ముందు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని మీరు కలుసుకోబోతున్నారు. ఆ రోజు మీరు అనుకుంటారు ఒక స్నేహితుడు లేదా ఒక స్నేహితురాలిని మాత్రమే కలుసుకున్నామని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వారు మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అవుతారని. అదేవిధంగా మీకు ఆ లైఫ్ దొరకడం మీ అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక ఆ వ్యక్తి వల్ల రాబోయే రోజున మీకు లాభాలు, వ్యాపారపరంగా లాభాలు, ఉద్యోగపరంగా మీకు కలిసి రావడం, వృత్తిపరంగా కూడా ఎక్కువ ఇన్‌కమ్ పొందడం ఇలా ఆ వ్యక్తి అదృష్టం అనేది తోడవుతుంది. కనుక ఈ యొక్క తులా రాశి వారికి ఈ వ్యక్తిని అయితే మీరు ఈ రోజునైతే కలవబోతున్నారు. ఇక మీకు ఈ రోజున జరగబోయేది